సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్లో యాడ్స్కి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మేము డ్రింకులు తాగుతున్నాము, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మేము చిప్స్ తింటున్నాము, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మేము విమలు తింటున్నాము అని అనకపోతే, మీ నోటికి కొంచెం దురద, మీ నాలుగుకి కొంచెం దురద ఉందని తింటున్నామని చెప్పొచ్చునుగా. ఇప్పుడు అట్లా ఆ లెక్కన సెలబ్రిటీస్ అన్నం తినమని చెప్తేనే తింటున్నారా మీరు అన్నము? తినట్లేదు కదా. ఇప్పుడు అదే సెలబ్రిటీస్ని గవర్నమెంట్ ఏదైనా మంచి స్కీమ్స్ గానో దేనికో దానికి ఉపయోగిస్తుంది, మోటివేట్ చేయడానికి జనాలు. అవి ఎక్కువ పట్టించుకోరు. హెల్మెట్ ధరించండి అని షారుఖ్ ఖాన్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేపించారనుకోండి షారుఖ్ ఖాన్తో, అది పట్టించుకుంటారా? 100% పట్టించుకుంటారా? పట్టించుకోరు. 50% తీసుకుంటారు. వాళ్ళకి రీజన్స్ ఏదో చెప్తారు. విషయం ఏంటంటే, యోగా డే రోజున వైజాగ్లో యోగా డే జరిగినప్పుడు లాస్ట్ టైము చాలామందిని తీసుకొచ్చి యోగా చేయించారు. ఏపీలో చాలామందిని తీసుకొచ్చి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, చేశారు. దానిలో 40% అన్న ఈ రోజున యోగా చేస్తున్నారా? దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, యోగా డేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు యోగా చేస్తున్నారా? చేయరు. ఎందుకనంటే మనిషికి ఎక్కదు, బ్రెయిన్కి ఎక్కదు. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వాళ్ళు మంచి హ్యాబిట్స్, మా లైఫ్ స్టైల్ ఇదని చెప్తారు. అది ఎక్కించుకుంటారా మైండ్కి? ఏంటండి, షారుఖ్ ఖాన్ కన్నా, విరాట్ కోహ్లీ కన్నా వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు చెప్పే ఎక్కదు. కానీ వీళ్ళు చెప్పారని మేము చేసామని చెప్తారు ఊరికే. అదంతా మీ మైండ్కి దురద పుట్టి, మీ నాలుగుకి దురద పెట్టి చేస్తున్న పనులు అయ్యి అంతే, అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. నాకు కూడా డబ్బులు ఉంటే నేనేం చేస్తానంటే, ఏదో ఒక మంచి సెలబ్రిటీకి కాంట్రాక్ట్ తీసుకుంటా. ఏమని తీసుకుంటానంటే, మంచిగా మంచినీళ్ళు తాగండి, మంచి ఆహారాన్ని తినండి, మంచిగా నిద్రపోండి, మితంగా ఉండండి, చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేపిస్తా. నిజంగా నాకు డబ్బులు ఇస్తే ఎవరన్నా, నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రాన నేను అదే చేస్తాను. ఒకవేళ వాళ్ళు చేయటం వల్లనే మేము విమలు తింటున్నాము, వాళ్ళు చేయటం వల్లనే నేను డ్రింకులు తాగుతున్నాను, వాళ్ళు చేయటం వల్లే నేను చిప్స్ తింటున్నాను అని అనుకుంటే ఎవరైనా ఆ పని కూడా చేపిస్తా. ఆ లెక్కన మీరు మారుతారు కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ డ్రింక్స్ తాగటం, అడ్వర్టైజ్మెంట్లు చేస్తాం వల్లనే మేము తాగుతున్నాము అని అంటే, సెలబ్రిటీస్ మంచిగా ఉండండి, మంచిగా తినండి, మంచిగా పడుకోండి, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయండి, ఎంజాయ్ చేయండి అన్న అడ్వర్టైజ్మెంట్ నేను చేపిస్తా. డబ్బులు నా దగ్గర ఉంటే నేను చేపిస్తా. మీరు చూస్తారా? మీరు ఫాలో అవుతారా? ఏంటంటే మన మైండ్ సెట్ మారాలి.